वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజాని, గైనకాలజిస్ట్, అబ్స్ట్రీషియన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఇవాళ మనం చాలా బర్నింగ్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు కదా, అది ఆల్మోస్ట్ 10 to 16% కపుల్స్లో ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీ 100కి ఇంచుమించు 10-16 మంది కన్సీవ్ కాలేకపోతున్నారు కరెక్ట్ టైంకి. అందుకే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ బర్నింగ్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు. అంతేకాకుండా గల్లీకి ఐవీఎఫ్ సెంటర్లు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అందరు క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అలాగే మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలం ఈ వీడియోస్ నుంచి అని నమ్ముతున్నాను నేను. ఫస్ట్ అసలు మనం ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే, యూజువల్గా భార్యాభర్త ఇద్దరు పెళ్ళైన దగ్గర నుంచి ఏమి గర్భనిరోధక పద్ధతులు వాడకపోతే 1 సంవత్సరం కలిసి ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావాలి. 1 సంవత్సరం కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే తప్పకుండా కలిసి ఉండాలి. అది కూడా ఎవరు 35 సంవత్సరాల లోపుల కపుల్స్ అయితే. అదే కానీ మీ ఏజ్ 35 సంవత్సరాలు దాటిందనుకోండి, అలాంటి వాళ్ళు ఏడాది వెయిట్ చేయొద్దు. గర్భనిరోధక పద్ధతులు ఏం వాడకుండా ఇద్దరు ఒకే చోట ఉండి ఒకే చోట కలిసి ఉండి అయినా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, మీరు ఆల్రెడీ 35 years క్రాస్ అయిపోతే పుట్టే బేబీస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో 35 years క్రాస్ చేశారనుకోండి కపుల్స్లో, వాళ్ళు మాత్రం తప్పకుండా 6 నెలల లోపే, 6 నెలలు రాలేదంటే ప్రెగ్నెన్సీ, తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రాదు, ఎప్పుడు రాదు. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, ప్రెగ్నెన్సీ వస్తుంది, అది నిలవకుండా అబార్షన్స్ అవ్వడమో ఏదో అయ్యి బేబీస్ లేకుండా, లేకపోతే ఒక బేబీ ఉండి పుట్టిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందన్నమాట. దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎలా చేయాలి అసలు, మనం ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి? ఈ ఇన్ఫర్టిలిటీ ఇలాగా 35 years లోపు అయితే 1 yearకి వెళ్ళాలి, మీరు కలవాలి డాక్టర్ని. 35 years కనుక క్రాస్ అయ్యి ఉంటే వెంటనే 6 months లోపే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి? డింక్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. దయచేసి అలాంటి వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవ్వకుండా మీరు, మనం ఎందుకు చేసుకుంటాం పెళ్ళి, ఇదొక మామూలుగా ఇద్దరికి వ్యక్తిగత సౌఖ్యంతో పాటు అది ఒక రకంగా సమాజ సేవ అన్నట్టే. మంచి పౌరుల్ని ఇవ్వడానికి దానికి మనం కృషి చేయాలి. సో మనం అందుకోసం అని ఆల్వేస్ ఏంటంటే, మీకోసం, మీ ఇన్కమ్ కోసం, మన పర్సనల్ వాల్యూసే కాకుండా సోషల్ ఇష్యూస్ వల్ల కూడా మంచి సంతానాన్ని అందివ్వడం దేశానికి, అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి అసలు మనం ఎలాగా ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీని? ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఉంది, మనం ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని అంటే, యూజువల్గా మీరు ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్లో ఏమవుతుంది, 1 నుంచి 5వ రోజు వరకు బ్లీడింగ్ అవుతుంది కదా, ఆ టైంలో కలిసి కూడా ఉండరు. సో అందుకని ఏం చేస్తారంటే, ఎప్పుడైనా కానీ ఇన్ఫర్టిలిటీ కౌన్సిలింగ్కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సో ఇద్దరికి అసలు ఎప్పుడు ఉంది ఏంటి, ఫిజియాలజీ ఆఫ్ ది ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సిన టైమింగ్, ఇవన్నీ కలిసి ఇద్దరికి చెప్పడానికి వీలుంటుందన్నమాట. సో మీరు బెస్ట్ ఐడియల్ కన్సల్టేషన్ ఎప్పుడు అంటే 5th or 6th day ఆర్ 5th to 9th day ఆఫ్ ది పీరియడ్. ఆ టైంలో కానీ మీరు కలిసారనుకోండి, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఈజీగా చేసేయగలం, అసెస్ చేయగలం అనమాట. సో కపుల్ ఎప్పుడు కలవాలి? 5th day నుంచి 9th day లోపు పీరియడ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి రావడం. ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా సరే, ఏ షెడ్యూల్ ఉన్నా సరే, ఇద్దరు ఫస్ట్ టైం కన్సల్టేషన్ మాత్రం ఇద్దరు రావడం చాలా ఇంపార్టెంట్. సో మీరు వచ్చిన తర్వాత మీరు డాక్టర్ని ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్స్కి ఏంటంటే, వై ఇన్ఫెర్టిలిటీ, ఎందుకు మేము ఇన్ఫెర్టిలిటీ ఫేస్ చేస్తున్నాము అని అంటే, డాక్టర్ ఏం చేస్తారంటే మీ షెడ్యూల్ అంతా తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి, అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్, లేకపోతే వర్కింగ్ అవర్స్ ఎక్కువ పెరిగిపోవడం,
తర్వాత ఎయిమ్స్ అండ్ గోల్స్ ఎక్కువ అయిపోవడం, మనకి టార్గెట్స్ ఎక్కువ అవడం, టెన్షన్స్ ఎక్కువ అవడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ అవ్వడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే సరిగ్గా టైం చేయడం లేదు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ నార్మల్ రూరల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో కంటే ఎడ్యుకేటెడ్ అర్బన్ సబర్బన్ ఈ పీపుల్లో ఎక్కువ ఉంటుంది మనం గమనిస్తే. ఎందుకు? వీళ్ళ స్ట్రెస్ లైఫ్ ఒకటేను, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ వల్లను. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా మీరు వెళ్ళి గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు భార్యాభర్త ఇద్దరు రావాలి. ఫస్ట్ టైం వచ్చారు, రిపీటెడ్గా హస్బెండ్ రాలేరు కాబట్టి వీలైనంత మటుకు హస్బెండ్ ఇవాల్యుయేషన్ అయిపోవాలి. నేను అవ్వను, నాకు అవసరం లేదు, నేను చాలా పర్ఫెక్ట్ అని అనుకుంటారు అబ్బాయిలు. అలాగే అంతా అత్తగారు వీళ్ళు ఆ ఫ్యామిలీ అంతా ఒకవేళ రాలేదనుకోండి అమ్మాయి వైపే వేలు చూపిస్తూ ఉంటారు. అది మాత్రం ఎప్పుడు చేయకండి. ఎందుకంటే 30% ఫీమేల్ ఫ్యాక్టర్స్, 33% మేల్ ఫ్యాక్టర్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ కలిపి, అంటే ఇద్దరిలోనూ లోపం ఉండి ఒక 30% ఉంటుంది. సో ఇద్దరు సమానం అనమాట. ఒక 50% ఆఫ్ ది ఇష్యూ నార్మల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు హస్బెండ్కి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఈజీ, ఏవి కూడా మనం కష్టపడి ఆపరేషన్ చేసి కనుక్కోని అవసరం లేదు. అదే అమ్మాయిల్లో అయితే ఏంటంటే వైఫ్లో మనము ఇవాల్యుయేషన్ చేయాలి. కొన్ని ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఏంటంటే ఫస్ట్ కన్సల్టేషన్ భార్యాభర్త ఇద్దరు కలిసి రండి. కలిసి వచ్చినప్పుడు హస్బెండ్ రిపీటెడ్గా రానవసరం లేకుండా మీరు ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేయించేసుకోండి. ఎందుకంటే మేము అడ్వైజ్ ఎప్పుడు చేస్తున్నా 5th to 9th డే ఆఫ్ ది పీరియడ్ అని అనుకుంటున్నాం. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 3 days కలవకుండా వెళ్తే మీ సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే వీర్య కణాల సంఖ్య ఎంత ఉందో తెలిసిపోతుంది. దాంతోపాటు ఏం చేస్తారంటే జనరల్ కండిషన్, మేల్ వర్కప్లో జనరల్ కండిషన్ ఆఫ్ ది మేల్ ఎలాగా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, బ్లడ్ గ్రూపింగ్, టైపింగ్, RBS, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, ఒకవేళ ఒబీస్గా ఉంటే, లేకపోతే అది కూడా అవసరం లేదు. తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, వాటితో పాటు ఈ సిమెన్ అనాలిసిస్ చేయిస్తాం. అదే కనుక మీరు స్మోకర్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ వేరే అమ్మాయిల దగ్గర కానీ వెళ్ళేటట్టయితే ఇన్ఫర్టిలిటీ స్క్రీనింగ్ ముందు ఫస్ట్ ఇవన్నీ కూడా మానేసేయాలి. డీటాక్స్ అవ్వడం చాలా మంచిది. సో ఎప్పుడైనా వేరే మీ దగ్గర వెళ్ళడం అలవాటు ఉంటే అవన్నీ మానేసేయాలి. ఎందుకంటే ఎవరి HIV, HbS, AG స్టేటస్, HCV స్టేటస్ తెలియదు. అవి యూజువల్గా STDs అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఒక్కసారి సింగిల్ ఎక్స్పోజర్ కూడా మీకు చాలా రిస్క్ ఉంటుంది. సో దీని దృష్టిలో పెట్టుకొని అలాంటివన్నీ చేయకుండా స్మోకింగ్, ఆల్కహాల్ కూడా తగ్గించుకుంటే మేల్ ఫ్యాక్టర్లో సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కనుక కరెక్ట్ వచ్చింది అనుకోండి, యూ నీడ్ నాట్ కమ్ రిపీటెడ్లీ, మళ్ళీ రానవసరం లేదు. సో మీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంలో 50% మంచిగా ఉన్నట్టు లెక్క. ఎలాగంటే స్టాండ్ అలోన్ ఆల్ ఒక్కసారి మేల్ ఫ్యాక్టరే 33 to 40% అనుకోండి, మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ కలిపి 30% అంటున్నాం కదా. సో 50% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో నార్మల్గా WHO క్రైటీరియా ప్రకారం ఎన్ని మిలియన్స్ ఆఫ్ ది స్పర్మ్స్ ఉండాలో అన్ని ఉంటే ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఓకే, సో ఇంకా మేల్ గురించి మనము వరి అవ్వనవసరం లేదనమాట. అలాగే వెంటనే అప్పుడు ఏం చేస్తాం, అది మీ ఇన్వెస్టిగేషన్స్ హార్డ్లీ 4-5 అవర్స్లో అయిపోతాయి. ఒక్క DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్టే. అదే మీరు స్మోకర్ కానీ ఆల్కహాలిక్ కానీ అయితే మిమ్మల్ని మీరు DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఆఫ్ ది స్పర్మ్ కూడా చేసుకోవాలి. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. అది దానికి టైం పడుతుంది. ఒక 4 or 5 days తర్వాత ఈ వైఫ్ అల్ట్రాసౌండ్ స్కాన్కి దానికి వచ్చేటప్పుడు మీరు అకంపెనీ చేయొచ్చు. అలా అదర్వైజ్ మీ వర్క్ అవర్స్ కానీ మీ ప్రాబ్లం కానీ ఒక్కసారి మీరు కనుక ఇవాల్యుయేషన్ చేయించుకుంటే మళ్ళీ రానవసరం లేదు. సర్వేజన సుఖినో భవంతు.